Hi friends, welcome to SK's Kitchen. వీటిని మన ట్రెడిషనల్ వంటకమైన మలిద ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు బెల్లం తురుము, బెల్లం అయినా వేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ తురుము తీసుకుంటున్నాను, కొద్దిగా కాజు, బాదం, చిటికెడు ఉప్పు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాం కదా, దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందామండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా పిండికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి పిండిలో ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చూడండి, మనకి ఇలా రావాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది మన సద్దుల బతుకమ్మ స్పెషల్ రెసిపీ అండి. ఇలా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాలు నీడ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్ద పైన కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాలు రెస్ట్కి ఇచ్చేసేయాలండి. అలా అయితేనే మనకు సాఫ్ట్ చపాతీ అనేది ప్రిపేర్ అవుతుంది. 15 నిమిషాలు అయిపోయిందండి. క్యాప్ తీసి పక్కన పెట్టేసుకొని ఒకసారి పిండి ముద్దని కలుపుకుందాం. చూడండి, ఇలా సాఫ్ట్ డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇది క్యాప్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇలానే అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా అన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీకి ఇలా ఫోర్క్తోని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలానే మిగతా అన్ని చపాతీలకి కూడా ఘాట్లు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకున్నానండి. పెనం చూడండి బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ చపాతీని ఈ పెనం మీద వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు మరొక వైపు తిప్పుకొని ఇటు కూడా నెయ్యి వేసుకుందాం.
ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ చపాతీ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలానే మిగతా చపాతీలు కూడా కాల్చుకుందాం. చపాతీలని ఇలా కాల్చుకున్నాం కదా, వీటిని చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. వీటిని కాస్త చల్లార పెట్టుకుందాం. చపాతీలు చల్లగా అయిపోయాయండి. వీటిని ఇలా తుంచేసి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 4-5 ఇలాచీ, కొన్ని కాజు, బాదాం. ఇప్పుడు వీటిని మిక్సీకి పట్టుకుందామండి. ఇలా కొద్దిగా పొడి అయ్యేంత వరకు మిక్సీకి పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీకి పట్టుకుందాం. ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగతావి కూడా ఇలానే పౌడర్ లాగా పట్టుకుందాం. ఇందులో మిగతా చపాతీ కూడా ఇలా పౌడర్ లాగా పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. వీటిని మనకు కావలసిన సైజులో ఉండకట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉండలాగా ప్రిపేర్ అయిపోతుందండి. చాలా ఈజీగా ఇలా మనకి ఉండలాగా ప్రిపేర్ అయిపోతుందండి. మీరు కావాల్సిన సైజులో, మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో మీరు ఉండ చుట్టుకోండి. ఇలానే మిగతా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యి కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఈజీగా ఉండ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ అండి. చాలా సింపుల్గా ఇలా మలిద ముద్దలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈసారి సద్దుల బతుకమ్మకి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.